చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ లేఖనాన్ని చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడమైన తండ్రి, మహా గొప్ప దేవుడైన దేవ, ఈ దినమందు మీ సిలువను మేము ధ్యానించడానికి, సిలువను స్మరించడానికి నీ సన్నిధిలోనికి మమ్మును తోడుకుని వచ్చిన తండ్రి స్తోత్రాలు. మహిమ రూపుడుగా మానవ రూపమెత్తి మా కొరకు మహిలో వెలిసిన దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధి ప్రసన్నత మాకు అనుగ్రహింపచేసి నీ మాటల చేత మేము దేవా ఆదరింపబడి మహిమలో నీ ఉండు చోటుకి ప్రవేశించే ధన్యత నాకు మాకు అందరికీ దయచేయమని, నన్ను పూర్తిగా మీ వశపరుచుకుని నా నోటికి మీ మాటలను అందించి మాతో అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి వ్రాసినటువంటి లేఖను మనము చూసినప్పుడు ఈ 19వ వచనములో నా పిల్లలారా అని వ్రాస్తూ ఉన్నారు పౌలు గారు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం అంటే ఏమిటి, దానిని మనం ఎలాగున సంపాదించుకోవాలి, ఈ రోజున వాక్యములోని మనం నేర్చుకునే వారమైతే మొదటిగా సిలువను స్మరించుకోవాలి. సిలువ అనగా శ్రమలు అని అందరము ఎరిగిన వారమై ఉన్నాము. అయితే నేటికి క్రైస్తవులైన వారికి ఈ శుక్రవారము అనేది మరి ప్రియులరా స్మరించడము, సిలువను ధ్యానించడం అనేది ఒక ఆనవాయితీ. చాలామంది క్రైస్తవులను చూస్తే మంచి శుక్రవారం అనగానే మరి అది ఒక పండుగ దినముగా సంవత్సరానికి ఒక్కసారి మరి క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమను, మరణాన్ని స్మరిస్తూ ఉంటారు. నిజ క్రైస్తవులైతే మరి నిత్యము కూడా ప్రభు యొక్క సిలువను స్మరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు శ్రమను, మరణాన్ని జయించిన వారై ఉన్నారు. మానవులు చేయలేనటువంటి పనులు మానవులమైన మనకి బదులుగా ఆయన చేసి పెట్టడానికి మరి ఆయన ఈ లోకములోనికి వచ్చారు. కాబట్టి ఆయన శ్రమ పడవలసి వచ్చింది. ఆయన ముఖ్యంగా మన పాపములను భరించారు, మన వ్యాధులను భరించారు, మన శిక్షలను కూడా ఆయన భరించారు. ఈ మూడు ఎవరైనా ఎత్తుకున్నారు అనుకుందాం ఒక్కసారి. అలా ఎత్తుకున్నట్లయితే వారు ఏమైపోతారు? నశించిపోతారు. నశించిపోయేవారు నరులను ఎలా రక్షించగలరు? అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, పాప భారం ఎల్లా మోసి ఆయనే బరువు దించేశాడు, వ్యాధి భారాన్ని మోసి మన వ్యాధి దించేశారు, శిక్ష భారాన్ని మోసి శిక్షను దించారు. ఆయన దేవుడను అలాగే మనుష్యుడు కూడా అయి ఉన్నారు. కాబట్టే మరి ఆయన ఇవన్నీ కూడా భరించారు. ఏం భరించారంటే పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఆయన భరించిన వారై ఉన్నారు. మరి నరుడుగా ఈ లోకములకు వచ్చారు కాబట్టి మరణించారు. దేవుడుగా మరణము నుండి ఏం చేశారంటే ఆయన లేవగలిగారు. అందుచేతనే ఆయన ఉపకారము చాలా గొప్పదిగా కనబడతా ఉంది. నరులు విధించినటువంటి శిక్ష, వారు చూపిన శత్రుత్వము, వారి శరీరమునకు కలిగించిన బాధ, మరణము, ఇలాంటివి ప్రభు సహించినటువంటి కార్యమే విజయ కార్యము. అయితే మన పాపములను ఆయన వహించారు. ఈ విషయాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాము. జ్ఞాపకం చేసుకుంటే చాలామంది అనుకుంటారు, మన పాపాలు ఆయన ఎందుకు మోసాడు, మరి ఆయన మోస్తే మనం ఎందుకు పాపులముగా ఉండము అని చాలామంది తర్కించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనము ఆలోచన చేసినట్లయితే వినండి వాక్యాన్ని.
ఒక ధర్మ అధికారి ఒక బీదవాడి దగ్గరికి వచ్చి అతనికి ఉన్న అప్పు అంతా కూడా ఆ ధర్మాధికారి తీర్చేశారనుకోండి, ఆ ధర్మాధికారికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇక అతని మీద ఉన్న అప్పు రుణము ఏమీ ఉండదు. కారణం ఏంటి అని అంటే ఆ ధర్మాధికారి ఆ బీదవాడి యొక్క అప్పును కొట్టివేశాడు, తీర్చేశాడు. ఇక ఆ బీదవాడికి ఏం లేదు, అతని మీద అప్పు అనేది లేదు. మరి ప్రియులారా, అతని ధర్మగుణం ఏంటి అని అంటే ఆ బీదవాడిని క్షమించడం. ఎందుకు క్షమించాడు అని అంటే ఆ ధర్మాధికారిలో ఏముంది? క్షమాపణ గుణం ఉంది. చాలామందికి తెలియక దేవుడు ఎందుకు పాపాలు క్షమించాలా, మనం చేసిన దానికి ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి అని చాలామంది వారు ప్రశ్నించుకుంటూ ఉంటారు. చూడండి, నా అప్పు ఆయన ఎందుకు తీర్చాలి, నేను తీర్చాలి కదా అని ఆ బీదవాడు అనుకోడు. ఆయనకి నా ఎడల ఎంత కటాక్షం ఉండకపోతే నన్ను ఇలా క్షమించి నా అప్పు తీరుస్తాడు అనుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ప్రశ్నలు వేసుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ మన నిమిత్తము, మన పాపము, మనం చేసిన మరి పాప అతిక్రమ క్రియలను ప్రభువారు ఏం చేశారు చెప్పండి? క్షమించారు. క్షమించడాన్ని బట్టి ఈ రోజున మనం ఇలా కూర్చోగలుగుతున్నాం. లేకుంటే మనం అందరము కూడా నశించిపోదుము. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే మరి ఆ ధర్మ అధికారికి ఆ భేదవాడు ఎలా అయితే లోబడి కృతజ్ఞుడై ఉంటాడో, ఈ రోజున మన పాపాలు, మన వ్యాధులు, మన శిక్షలు ఆయన భరించి మనకి బదులుగా శ్రమపడి సిలువ వేయబడిన క్రీస్తును మనము నిత్యము స్తుతించడం మంచిదంటారా చెడ్డదంటారా? కాబట్టి ఆయనను స్మరించడం వల్ల మన పాపములు అనేవి ఏం చేయబడ్డాయట? క్షమించబడ్డాయి. లేకుంటే మనం క్షమించబడము. మనము శిక్షకు అర్హులము. మన పాప భారము కానీ వ్యాధి భారము కానీ పోదు. కానీ దేవాది దేవుడు మనల్ని ఏం చేశారంటే తన దయాగుణము చెప్పున మనందరినీ కూడా ఆయన క్షమించారు. కాబట్టి ఆయన్ని మనము నిత్యము కూడా స్మరించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రోజున పౌలు గారు మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి అని అంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి అని దేవాది దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనలో ఏ స్వరూపం ఉంది? దేవాది దేవుడు కోరుకున్నటువంటి మాట కూడా ఇదే. 82వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం కదా. 82వ కీర్తనలో ప్రభు యొక్క ఉద్దేశము ఏంటి అనంటే మరి ఆయనలా మనం మారిపోవాలనేటువంటి సదుద్దేశం. 6వ వచనములో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నారు. మనం అందరము ఎలా మారిపోవాలట? దైవమైన క్రీస్తులా మారిపోవాలా. అదే పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు కూడా నాకు మరలా మీ విషయమై ప్రసవ వేదన కలుగుతుంది అని అంటున్నారు. ఈ రోజున మన స్వరూపాలు కాదు, మన బుద్ధులు కాదు, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన స్వరూపము, ఆయన యొక్క గుణగణాలు మనం బాగుగా పసిగట్టి ఆయన ప్రకారం నడవాలనే ఈ సిలువ త్యాగాన్ని నీ కొరకు నా కొరకు ప్రభుల వారు చేసిన వారై ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో మాట్లాడుతూ అక్కడ 1వ అధ్యాయములో ప్రారంభ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రికలో ప్రారంభ అధ్యాయములో 24వ వచనములో రాశారు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరికట? పిలువబడిన వారికి దేవుడు ఏమై ఉన్నారటండి? శక్తి అయి ఉన్నారు. పిలువబడిన వారికి దేవుడు ఏమై ఉన్నారంట? జ్ఞానమై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి పిలువబడినటువంటి మనందరము కూడా ఈ రోజున సిలువను ధ్యానిస్తున్నామంటే సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా లోకానికి ఉండొచ్చు, కానీ ఆ సిలువ మనకేమైందని భావించి వచ్చాము? శక్తి. ఆ సిలువ ఏమిస్తుంది అని అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే ఆయన స్వరూపం అనగా ఏమిటి?
ఆయనలా ఎలా మనం మారాలి అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన గుణగణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నారో అలాగున మనం ఉండాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడుతాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అంటున్నారు. అయితే తిమోతికి రాసినటువంటి పత్రిక భాగములో మరి ప్రారంభ పత్రిక మనం అక్కడ చూసినప్పుడు 2వ అధ్యాయములో 5వ వచనములో ఆయన అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. నీ కొరకు నా కొరకు ఏ రూపంలో వచ్చాడో చూడండి, ఎంత ప్రేమ చూడండి యేసు ప్రభుల వారికి. ఆయన దేవుడై ఉండి ఆయన ఏ రూపాన్ని వచ్చాడట? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరు? యేసు క్రీస్తు అను నరుడు. నరుడావు కాకున్నాయడాలా దేవా నన్నేలా విడానాడితివి అని అడిగినావా. దేవుండవు కాని ఎడల నిన్ను తిప్పి చంపి వారిని ఎలా క్షమించావు? నరుడవు కాకున్న ఎడల నన్నేలా విడనాడావు అనే ఆ దైవజనులు చక్కగా రాశారు. నరుడవు కాకున్న ఎడల దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివని ఎందుకు అడిగావు? నీవు నరుడవు. ఆ విషయాన్ని, ఆ ప్రస్తావనను ఇక్కడ తిమోతి గారు తెలియపరుస్తున్నారు. ఆయనే క్రీస్తు యేసను నరుడు. నరులలో ఒక నరుడిగా ఆయన ఈ రోజున మానవ రూపములో మన మధ్యకు వచ్చారు. మానవుల్లో ఒక మానవునిగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యారు. ఈ రోజున పాలస్తీనా దేశములో యోధా బెత్లెహేం అనే గ్రామములో కన్యకైనటువంటి మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ శక్తి వలన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వారై ఉన్నారు. సర్వలోక చక్రవర్తి కాలములో, సర్వజన సంఖ్యాకాలములో సర్వలోక రక్షకుడైన క్రీస్తు పుట్టుట మరి ఎంత గొప్ప మరి అదృష్టం మనకి. ఈ దేవమానవుని చూసినప్పుడట నిజముగా ఈయన సంపూర్ణ మానవుడని రుజువు అవుతున్నది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీకి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్తాన్ని మాంసాన్ని ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆ మరణ భయము నుండి, దాస్యము నుండి, అపవాదిగాడి నుండి మనందరినీ కూడా విడిపించడానికి. ఏ రూపము ధరించాడట? మానవ రూపం ఎత్తాడట. మనుషులలో ఒక మనుషుడై పుట్టాడట. ఈ రోజున మనిషిగా చూస్తే మనిషిలా కనిపిస్తాడు, దేవుడిగా చూస్తే దేవునిలా కనిపిస్తాడు. నువ్వు ఎలా కొలిసినా, నువ్వు పిలిచిన వెంటనే పలికేవాడే ఆయనే దేవాది దేవుడు, యేసుక్రీస్తు అనే దేవుడు. ఆయన అందరికీ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించిన దేవుడు, నీ కొరకు నా కొరకు మానవ అవతారం ఎత్తి మహిలో పుట్టిన దేవాది దేవుడు. నీ పాపాన్ని, నీ వ్యాధిని, నీ శిక్షను తీసివేయడానికి నీకు బదులు మరణించినటువంటి దేవాది దేవుడు ఆయన ఈ రోజున నరుడుగా ఎందుకు వచ్చాడు అని అంటే, మనము మానవులము గనుక మనం ఎవరికి చెప్పుకుంటాం? మన బాధ ఎవరికి చెప్పుకుంటాం? మన సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం? జంతువుకి వెళ్ళి చెప్పుకోగలమా? దేవదూతలకు వెళ్ళి చెప్పుకోగలమా? దైవం దగ్గరికి వెళ్ళి ఓ దైవమా మరి ఇలాగునా అని చెప్పేసి డైరెక్ట్గా దేవుడే గనుక కనబడితే మనం వెళ్ళి చెప్పుకోగలమా? అంత మరి బలం మనకు ఉందంటారా? దేవదూత అలా ప్రత్యక్షమైతేనే నరులు తట్టుకోలేకపోయారే. దైవం గనుక ప్రత్యక్షమయ్యి డైరెక్ట్గా కనబడి ఒకవేళ మనం చూసామనుకోని మనం బ్రతుకుతామా? ఆయన్ని ఎవరైనా డైరెక్ట్గా చూడగలరా? ఆయన చూసి ఏ నరుడైనా బ్రతకగలడా? అందుకని ఆయన ఆలోచన చేసి ఆయన ఎలా వచ్చాడట? నరరూపధారిగా వచ్చారట. నరులలో ఒక నరుడిగా వచ్చారట. మన కొరకు వచ్చినటువంటి దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే మన బాధను
తొలగించడానికి వచ్చారు. అందుకనే ఆయనను మనం నిత్యము కూడా స్మరిస్తూ ఉండాల. రెండో పోలిక ఎలాగున ఆయన పోలిక ఉంది అనంటే, మనం మానవులం గనక మన నిమిత్తము మానవుడుగా వచ్చాడు. రెండో పోలిక చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము ఆయన రూపాంతరపు రూపమును చూస్తాం. రూపాంతర రూపం ఆయన ఏం పొందాడట? రూపాంతరం పొందారు. ప్రారంభోత్సవములో 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందేను. రూపాంతరం పొందడం అంటే అర్థం ఏంటి? ఏమ్మా, ప్రభువారి యొక్క రూపం ఏమైందట? మారిందట అండి. ఇప్పుడు మనం కూడా క్రీస్తును నమ్ముకున్న మనం కూడా, నరులమైన మనం కూడా ఆయనలాగా ఏమవ్వాలట? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అంటున్నాడు గనక మనం కూడా ఆయనలాగా రూపాంతరము చెందాలి. ఇది ఒక జీవిని మనకి ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. సీతాకోక సిలుక. ఒకప్పుడు దాని గుణము చాలా భయంకరము, దాని స్థితి నీచ స్థితి, మరి చూడడానికి అందరికీ అసహ్యము. కానీ ఇప్పుడు అది సీతాకోక సిలుకగా మారిన తర్వాత దానిని అందరూ కూడా ఇష్టపడేటువంటి లక్షణాలు అది సంపాదించుకున్నట్లుగా, మానవులమే కానీ మనము ప్రియులరు ఎలా మారాలట? దేవునికి ఇష్టమైన వారముగా మారాలట. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలట. ఆయనలో ఉన్న లక్షణాలు సంపాదించుకోవాలట. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ కూడా మనం పొందుకోవాలట. దైవజనులు అందుకు అన్నారు, సూర్యుండు పూలకెంతో సొగసైన రంగులద్దున్ సూర్యోండై నాట్యేసు శుభగుణములద్దున్ సూర్యోండై నాట్యేసు శుభగుణములద్దున్. అలాగే మనం కూడా ఈరోజు ఏమద్దుకోవాలంటే శుభగుణాలు అద్దుకోవాలి. అంటే ప్రియులరా, ప్రభులాగా మనం కూడా ఏం పొందాలట? రూపాంతరము పొందాలా. దేవాది దేవునితో పాటు ఎవరొచ్చారంటే చూడండి, అక్కడ ఉన్నది మనుష్యావతారములో పేతురు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు. నరులలో ఒక నరుడుగా యేసు ప్రభు వారితో ఉన్నారు. కానీ వారికి అర్థమయ్యే శైలిలో వారిని ఎత్తైన ఒక శిఖరం మీదకి తోడుకుని వెళ్ళినప్పుడు ఆయన నరుడు కాడు, ఆయన రూపం ఎంత గొప్ప స్థితిని అలంకరించుకుందో వారు ఆ యొక్క నిజస్వరూపాన్ని చూడగలిగేంతగా దేవుడు ఎలా ఉన్నారో వారు చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఆయన ఏం పొందారట? రూపాంతరం పొందారట. ఈ ప్రక్కనొకరు ఈ ప్రక్కనొకరు ప్రకాశమానమైన దగదగా మెరిసేటువంటి వస్త్రములు ధరించుకుని వారికి అలా ప్రత్యక్షంగా నరరూపంలో ఉన్నటువంటి నరులు ముగ్గురు కూడా అలా చూస్తూ ఉన్నారు. అందులో ఒక మానవుడు మాట్లాడుతున్నాడు, పేతురు గారు, అయ్యా మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నాడు. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, కానీ నాలాగే నీవు కూడా మారాలి అని దేవాది దేవుడు వారికి విశదపరిచినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పౌలు అదే చెప్తున్నాడు, ఆయన రూపం మీ యందు ఏర్పడాలి. మనమందరం కూడా అలాగున రూపాంతరము చెందాలని ఆయన రూపాన్ని ఈరోజున మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక 3వ రూపము ఏ రూపము అని అంటే మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము 28వ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మరణ రూపం అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. మరణ రూపము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏ రక్తం అటండి? అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. రక్తము లేకపోతే చూడండి ప్రియులరా, యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగిపోయింది అని అంటాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయింది అని అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే ఆయన మరి తనలో ఉన్నటువంటి రక్త బిందువులన్నీ కూడా గెత్సెమనే తోటలో ప్రభు మహావేదనతో ప్రార్థన చేశారు. అప్పుడు చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయిపోయిందటండి. మనిషికి రక్తమే ప్రాణం, అవునా కదండి? రక్తం పోతే ప్రాణం కూడా పోతుంది.
కనుక ఆయన రక్తం మనందరి నిమిత్తము చిందించారు. అందుకని మరి ఆయన చింతాక్రాంతుడయ్యాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, రక్తం పోతేనట మరణమే, ఇంకేమీ కూడా ఉండదు. ప్రభు తన దైవత్వాన్ని మరుగు చేసుకునంట కేవలము మనుషత్వములోనే ఉండి మనుషుల్లాగా మాట్లాడుతూ ప్రార్థన చేశారట. మనుషుని వలె సాగిలపడ్డారట. ఎక్కడ? గెత్సేమనే తోటలో మనుషుల జత కోరుకున్నారట. చింతించారు, దుఃఖపడ్డారు, చింతాక్రాంతుడయ్యాడు, వేదన పడ్డాడు. తన దుఃఖాన్ని ఆతృతంగా ఇంకొకరికి చెప్పుకుంటా ఉన్నాడు. ఎంత సహనం లేకపోతే ఆయన, చూడండి ప్రియులారా, తన ఎంత ఓర్పు లేకపోతే చెమట రూపములో రక్తం ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతూ ఉంది. అంత మరణంలో కూడా ఆయన, చూడండి ప్రియులారా, మానవులైన వారిని తలంచుకున్నారు. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, సిలువ వేసేటప్పుడు కూడా ప్రభు ఎవరిని తలంచుకున్నారో తెలుసా? దైవజనులు అన్నారు, నన్నే తలంచుకున్నారు. ఏ పాప అయితే అనుకుంటారో ఆయనట సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు కూడా మనల్ని ఆయన ఏం చేశాడట? తలంచుకున్నారట. అప్పుడు ఉన్నాం ఏంటండి మనం అనుకుంటారు చాలామంది. అందుకని దైవజనులు అన్నారు, నిత్యము నా యొద్ద ఉండ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మన కొరకే ఆయన సిలువకి ఎక్కాడు. ఆ సిలువలో కూడా మనమే గుర్తొస్తున్నాం ఆయనకి. అందుకని మనల్నే తలంచుకుంటూ మన కొరకే తన రక్తాన్ని కూడా ఏం చేశాడంట? ఒలకబోసాడు. ఇది నా నిబంధన రక్తము అంటున్నాడు. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరణం రూపమును ఇక్కడ మనము చూడగలము. మరణము ఎంత భయంకరంగా ఆయన అనుభవించారో ఈ రూపములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక 4వది చూసినట్లయితే యెషయా గ్రంథకర్త రాశారు, గెత్సేమనే తోటలో మరణం రాలేదు, కానీ ఏమంటున్నాడు? మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములోని మునిగిపోయిందన్నాడు. అయితే ఇక్కడ 4వ రూపం ఏంటి అని అంటే, చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం మనందరికీ ఎరిగిన వారము 53వ అధ్యాయములో ఈ గ్రంథకర్త శ్రమల రూపాన్ని పరిచయం చేశారు. ఏ రూపం అటండి? శ్రమల రూపం. 2వ వచనములో లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను. లేత మొక్క ఎండిపోయిన భూమిలో మొలిసిన మొక్కల అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి సొగసైనను సురూపమైనను లేదు. అతని మనం చూసేంతగా మరి అతనిలో ఏం కనబడడం లేదంటే సొగసు కానీ స్వరూపము కానీ కనబడడం లేదు. దైవజనులు అన్నారు, కురూపి ఆయను అని రాశారు. ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ కీర్తనలో ఉంటుంది. ఆయన కురూపిగా మార్చబడ్డారట. చూడని ప్రియులరా, అతని యందు స్వరూపము లేదు. అతడు శ్రమల రూపాన్ని ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రియులరా, మనం చూసినట్లయితే ఇదే యెషయా గ్రంథంలో ప్రారంభ అధ్యాయములో ఆయన వ్రాస్తూ మరి 6వ లేఖన భాగములో ఆయన గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను కూడా లేదట. ఎక్కడ చూసినా కూడా గాయాలే, దెబ్బలే, పచ్చి పుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా మరి ఎంత భయంకరంగా ఉన్నాయి గాయాలంటే. పచ్చి పుళ్ళు, మనకేదైనా ఎక్కువ ప్రయాసపడిపోయినప్పుడు, ఎక్కువ అలసట వచ్చేటప్పుడు ఒళ్ళంత పచ్చి పుల్లుగా ఉందండి అంటారు. అది ఉదాహరణకి మాత్రమే. కానీ ప్రభు యొక్క గాయములు, నీ కొరకు నా కొరకు భరించిన గాయములట, అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎక్కడ చూసినా కూడా గాయాలేనండి. ఎక్కడా కూడా ప్లేస్ లేకుండగా. చూడండి ప్రియులరా, ఆయన వీపంతా కూడా నాగలి దున్నునట్లుగా, చూడండి నాగలి పెట్టి ఆ సేనును దున్నేటప్పుడు లోపలున్నవన్నీ బయటకెలా వస్తాయో ప్రభు యొక్క దేహాన్ని ఆ రోజున అలాగున దున్నేశారు. ఈనాటికి కూడా ప్రభు నీ కొరకు నా కొరకు తన మరి గాయములు పొందుతూనే ఉన్నారు అనే విషయాన్ని మనము ఎరిగిన వారముగా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఆయన శ్రమల రూపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా శ్రమ పడుతున్నట ప్రభు యొక్క రూపాన్ని మనం ఏం చేయాలి? సంతరించుకోవాల్సిన వారమై ఉండాలి. శ్రమ లేకపోతే మరి మనము దేవునిలా మారలేము.
కాబట్టి దైవజనులు అన్నారు బాధాకాలమే బహుమాన కాలమని, మరి శ్రమకాలమే సేవాకాలమని, నిందకు 100 బహుమానాలని, సిలువ శ్రమలు లేకున్నా విశ్వాసులకు సింహాసనము సున్నా అని శ్రమజీవి అయినటువంటి ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు తెలియచేసిన వారై ఉన్నారు. కాబట్టి దైవ స్వరూపి అయిన మానవుని రూపమట పాపం వలన మారిపోయిందట. కాబట్టి కురూపిగా మార్చబడ్డారు అని యెషయా వ్రాశారు. ఇక 5వది చూసినట్లయితే పునరుత్థాన రూపాన్ని చూపిస్తున్నారు పౌలు గారు కొరింథీ సంఘములో మాట్లాడుతూ. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక భాగం 15వ అధ్యాయం 20వ వచనములో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రభు దైవత్వాన్ని విడిచి మానవ శరీరమును ధరించింది క్రిస్మస్ దినం. ఈ దినాన్నైతే మనం చూస్తున్నాం మానవ శరీరాన్ని విడిచి మహిమదారి అయిన దినము. అందుకనే మన దీన శరీరమును మహిమగల శరీరముగా ఆయన సమరూపము గలదానిగా మార్చును అనే మాట పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపముగా దేవుడు మార్చాలని ఆయన పునరుత్థాన రూపాన్ని మన కొరకు ఆయన అనుభవించిన వారై ఉన్నారు. క్షయమైన ఈ శరీరము నుండి మనము అక్షయమైన శరీరాన్ని సంపాదించుకోవాలన్నదే ప్రభు యొక్క గురి. కాబట్టి ఆయన రూపం మనం అందరం కూడా సంపాదించుకోవాలంటే మనం కూడా ఏం పొందాలట? పునరుత్థాన రూపాన్ని పొందాలి. ఇక 6వది చూసినట్లయితే ఆరోహణ రూపాన్ని అపోస్తుడైనటువంటి అనగా వైద్యుడైనటువంటి లూకా గారు రాస్తారు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములో. అక్కడ 9వ వచనములో ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఏమయ్యారట? దేవుడు ఆరోహణమయ్యారు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అది ఆరోహణము. వారు చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉండగానే దేవుడు వారిలోంచి ఏమైపోయారు? అదృశ్యుడైపోయారు. పైకి ఎగిరిపోవడం వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అందుకే దేవదస్సయ్య గారు అన్నారు, ఏలియా హెస్కేలు పిలిపు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలియా హెస్కేలు పిలిపు ఎగిరి ప్రయాణము చేసిన, గాలిలో ఆత్మ నిన్ను గూడా, గాలిలో ఆత్మ నిన్ను గూడా, గ్రక్కున కొని పోవుట కష్టంబా, గ్రక్కున కొని పోవుట కష్టంబా, మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే. చూడండి ప్రియులరా, యేసుప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన భూలోకములో నేల మీద నడిచారు, సముద్రం పైన నడిచారు. మరి ఇప్పుడైతే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడంటే గాలి ఉన్నారు. ఒక మేఘం వచ్చింది, ఆయన అలాగ పైకి తీసుకెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఆరోహణము కావాలన్నదే, మనకి ఆరోహణ అంతస్తు అందించాలన్నదే ఈ కీర్తనలో కూడా అన్నాడు. ఏలియా హెస్కేలు పిలుపు ఎలా అయితే ఎగిరి ప్రయాణం చేశారో, రేపు గాలిలో ఆత్మ మనల్ని కూడా గ్రక్కున కొనిపోద్ది. ఇక్కడ మనం ఎవరు ఉండం. ఆ రూపాన్ని మనకి ఇవ్వడానికే సిలువ రూపాన్ని ప్రభు సంపాదించుకున్నారు. ఇక ఆఖరిగా చూసినట్లయితే పెండ్లి కుమార్తె రూపము. ఏ రూపమట? మనం ఏ రూపం సంపాదించుకోవాలట? పెండ్లి కుమార్తె రూపం. మత్తయి సువార్తలో చెప్తారు కదా 25వ అధ్యాయములో ఈ కన్యకల మరి విషయానికి వచ్చినట్లయితే 25వ అధ్యాయం 6వ వచనములో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అర్ధరాత్రి వేళ కేక వినబడతా ఉంది. ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి. ఆరోహణమైన ఆ ప్రభువే త్వరలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్నారు. తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వధువు సంఘాన్ని అతి త్వరలో వచ్చి ఆయన ఏం చేస్తారని తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఎలాగున సిద్ధపడాలంటే
క్రీస్తు స్వరూపమును కలిగిన వారముగా మనం సిద్ధపడాలి. ఇదే పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. క్రీస్తు వారి యొక్క స్వరూపమును మనం ధరించుకోవాలి. ఆయన మన కొరకు మానవులమైన మన కొరకు మానవ రూపం ఎత్తారు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వలె మారాలని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన మానవుడే కానీ రూపాంతరము చెందారు. మనము కూడా రూపాంతర స్థితిలోనికి రావాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నారు. మరి ఆయన మన కొరకు మరణాన్ని పొందారు, మరణ రూపాన్ని సంపాదించుకున్నారు. అలాగే మనం కూడా లోకమనే పాపంలో చచ్చి, ఈ పాపం అనేటువంటి ఈ స్థితి నుండి చచ్చిన వారముగా క్రీస్తు కొరకు మనం ఏం చేయాలట? మరి బ్రతికే వారముగా మరణ రూపాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమల రూపాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమనకు వద్దు అనకూడదట. శ్రమ లేకపోతే దైవ మానవుడు కాలేడు గనక శ్రమ రూపాన్ని సంపాదించుకోవాలట, పునరుత్థాన రూపాన్ని సంపాదించుకోవాలట, ఆరోహణ రూపాన్ని సంపాదించుకోవాలట, పెండ్లి కుమార్తె రూపాన్ని సంపాదించుకోవాలి. ఇదే పౌలు గారు మనకి వెల్లడి చేస్తూ ఉన్నారు. అప్పుడే సిలువను గూర్చినటువంటి వార్త విషయంలో ఆ శక్తి ఏంటో మనకి అర్థమవుతుంది. అలాగున క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనము కలిగి నిత్యము ప్రభువులో ఉండి ప్రభువుతో ఉండే ధన్యత మనందరికీ దేవాది దేవుడు సిలువనాథుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేఘారుడుగా మర్చుకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలనైన నన్ను నిలవబెట్టిన తండ్రి స్తోత్రాలు. నీ సిలువను మేము స్మరించడానికి, మీ రూపాన్ని మేము స్వతంత్రించుకొని సంపాదించుకొని నిన్ను పోలి మేము నడుచుకోవడానికి నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన తండ్రి స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్య ప్రకారము నీ వలె మేము మారడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.